నిర్మల్ జిల్లాలో ఆదివాసీల చెలో కలెక్టరేట్ పాదయాత్ర కొనసాగుతుంది. జల్ జంగిల్ జమీన్ కొమరం భీం స్ఫూర్తితో ఆదివాసీలు ఈ యాత్ర చేపట్టారు. పెంబి మండలంలో వాగులపై వంతెనలు, రోడ్లు నిర్మించాలని, గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీలు కోరుతున్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయం వరకు 16 గ్రామాల ప్రజలు 75 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. బాగా సమస్యలు అంటే మాకు తిరిపేసి కరెంట్ ఆసుంటి లేదు. ఇంతవరకు కలెక్టర్ దగ్గర ఇంతకు ముందు పాత జాతర చేస్తే ఒక బోర్ వేసిండ్రు, సోలార్ వేసిండ్రు, కానీ 3 సంవత్సరాలు నడిచినాయి. ఇప్పటి వరకు అంటే మాకు ఎల్గంటే వేసుంటే అన్నది ఉంది. మాకు తిరిపేసి కరెంట్ ఇవ్వండి అంటే కూడా ఏమంటారంటే కలెక్టర్ ఆఫీస్ పోతే ఫారెస్ట్ అంటారు, ఫారెస్ట్ దగ్గర పోతే మా దగ్గర లేదమ్మా పైన పోవాలని ఫారెస్ట్ అంటారు. అంటే ఇక్కడ ఎందుకుంటారమ్మా, మీరు అటు లేచిపోవాలా, వీటికి ఎందుకు మీరు ఖానాపూర్లో మీకు భూమిలు జాగలిస్తాం ఆడికి పోంటారు అంటే ఆడికి పోతే మాకు ఏమంటారు, అయ్యో మీరు వచ్చిరు కదా వీడికి ఎందుకు, మీకు ఏముంటాయి పిల్లలకు భవిష్యత్తు చదువు అంటే మా ముత్తాతల నుంచి ఉన్నారు కాబట్టి మేము అక్కడనే ఉంటాం. పెంబి మండలంలో ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం నిర్మల్ జిల్లా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 75 కిలోమీటర్ల పాదయాత్ర నిన్న పెంబి మండలం యాపల్గూడెంలో ప్రారంభమై ఇప్పటికీ ఖానాపూరు డివిజన్ హెడ్ క్వార్టర్కు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్కు రావడం జరిగింది. 35 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సుమారు 200 మంది పిల్ల జల్లలతోటి నడుచుకుంటూ రావడం జరిగింది. ప్రధానంగా పెంబి మండలం దేశంలోనే 4వ స్థానంగా నీతి ఆయోగ్ కింద మొన్న ఎంపిక అయింది. జిల్లా కలెక్టర్ గారు అవార్డు కూడా తీసుకున్నారు. కానీ ఆ పెంబి మండలంలో ఉన్న సమస్యల పరిష్కారం మాత్రం చేయడం లేదు. ఇప్పటికీ ఒక 16 గ్రామాలకి కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ఇవాళ వర్షాలు వస్తే తెప్ప మీద దాటిపోయే పరిస్థితి ఉంది. దొత్తివాగు, కడెం వాగులు దాటిపోవాల్సిన పరిస్థితి.